నూతన క్రియ. ఎంత అద్భుతమైన ఆలోచన చూడండి. దేవుడు నిన్ను నన్ను ప్రేమించిన వాడు. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన మౌనతమైన కృపలో మన అందరిని ధనవంతులు చేయటానికి ఆయన దరిద్రుడిగా ఈ లోకంలో జన్మించాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు, నీ నీడలోనా నన్ను దాచినావా, నేనంటే నీకు ఎంత ప్రేమయ్యా. సలే ఎంత ప్రేమ, ఎంతో ప్రేమ. అయినా మనపై చూపించే ప్రేమ ఎంతో గొప్పదండి. దేవుడికి మనము విశ్వాసంగా వ్యక్తపరచుకుంటున్నా కానీ, వ్యక్తపరచుకోబోతున్నా కానీ, మనం దేవుని స్తుతించినా కానీ అనేక సందర్భంలో స్తుతించలేకపోతున్నప్పుడే ఆయన ప్రేమ మాత్రము వన్నె తగ్గినది. ఆయన ప్రేమ తగ్గని ప్రేమ, నిరంతరం ఉండే ప్రేమ. అందుకే దేవుడు ఉన్న స్థితిలో ఉండటానికి, మనం ఉన్న స్థితిలో ఉండటానికి వీలేదండి. దేవుని యొక్క ప్రేమ ద్వారా మన జీవితంలో ఒక గొప్ప సంవత్సరంలో, ఈ 2026వ సంవత్సరంలో గొప్ప కార్యములు, నూతన కార్యములు, నూతన క్రియలు జరిగిస్తా అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నూతన క్రియలు ఎంతమందికి ఈ సంవత్సరాలు మనం ఇదిగో కొత్త సంవత్సరాలు అడుగు పెట్టినప్పుడు అనేకమైన ఆలోచనలు ఉన్నాయి కదా. అనేకమైన మనకి సొంత గృహాలు లేని వాళ్ళకి దేవుడు సొంత గృహాలు, ఉద్యోగాలు లేని వాళ్ళకి దేవుడు ఉద్యోగాలు, కొత్త క్రియలని ఇవన్నీ మన జీవితంలో ఒక కొత్త క్రియ జరిగించబోతున్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకునేందుకే. దీన స్థితిలో ఉండటానికి వీల్లేదు, కష్టంలో ఉండటానికి వీల్లేదు, బాధలో ఉండటానికి వీల్లేదు, అశాంతి జీవితం అనుకుంటానికి వీల్లేదు. నిరంతరము సంతోషించాలని దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆయన అంటాడు, ఇదిగో నేనొక నూతన క్రియ. దేవుడు తన ప్రజ జీవితంలో కొత్త కార్యములు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నా జీవితంలో కొత్త కార్యములు, కొత్త క్రియలు చేయటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ కొత్త సంవత్సరంలో కొత్త క్రియలు రాసి పెట్టుకోండి. వచ్చే సంవత్సరము ఇదిగో ఇదే తారీఖు 2027 సంవత్సరంలో నూతన క్రియలతో మీ కుటుంబాలు ఆశీర్వదించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన దీవెనలతో ఆశీర్వదించబడాలి. దేవుడు నూతనమైన కార్యములు చేయటానికి దేవుడు సిద్ధపడ్డాడు. మనము పొందుకోవటానికి సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. భయపడొద్దు అని ఏమంటాడు? భయపడొద్దు, దిగులు పడొద్దు, సదాకాలము తోడై ఉంటానంటాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు మనకి తోడు. ఇమ్మానుయేల్ అంటే ఏంటమ్మా? దేవుడు మనకి తోడు. ఇశ్రాయేల్ జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. ఐగుప్తులో వాళ్ళ నివాసము బానిస బ్రతుకు. వాళ్ళ జీవితంలో ఇదిగో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి, దేవుడు ఎప్పుడైతే ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు ఏర్పాటు చేసుకున్నాడు, ఎప్పుడైతే ఇశ్రాయేల్ ప్రజలు తన జనాంగంగా, తన ప్రజలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి ఇదిగో ఐగుప్తు నుంచి ఇదిగో కానాను దేశానికి నడిపించేటప్పుడు, కానాను దేశానికి ఇశ్రాయేల్ ప్రజలు నడిపించినప్పుడు రోజుకు ఒక కొత్త క్రియ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ పిల్లలు దయచేసి కూర్చున్నమ్మ. దేవుడు రోజుకు ఒక కొత్త క్రియ జరిగించాడు ఇశ్రాయేల్ యొక్క జీవితంలో. ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో రోజుకు ఒక కొత్త నూతన క్రియ. ఈరోజు ఆ దేవుడే మనం ఆరాధిస్తున్నాం, ఆ దేవుడే మనం స్తుతిస్తున్నాం, ఆ దేవుడే మన దేవుడు. కనుక ఆ నూతన క్రియలు మన జీవితంలో కూడా జరిగించటానికి, ఆ నూతన క్రియలు, వాళ్ళకి ఆహారం లేదు, ఆకాశం నుంచి కురిపించాడమ్మా, మన్నాను కురిపించాడు దేవుడు. వాళ్ళు ఎప్పటికీ ఆ ఆహారం భుజించలేదు, అది చూడలేదంట. అంత నూతన కార్యం అది. ఆ నూతన క్రియ దేవుడు జరిగించాడు. వాళ్ళు అరణ్యములో 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పటికీ వాళ్ళ చెప్పులు అరగలేదండి. నూతన క్రియ. హల్లెలూయా. వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినప్పటికీ ఎంత గొప్ప క్రియ చూడండి. చిన్నపిల్లలు 1 ఇయర్ పిల్లలు, 1 సంవత్సరం పిల్లలు ఉన్నారు అనుకోండి. ఒక 1 ఇయర్ సంవత్సరం పిల్లలు చెప్పులు వాళ్ళ సైజ్ ఎంత ఉంటుంది? 2, 3 ఉంటుంది నెంబరు. కానీ వాళ్ళు ఎదుగు కొద్దీ ఆ చెప్పులు కూడా పెరిగినాయి అంట. వాళ్ళు షాపులోకి వెళ్ళి కొత్త కొనలేదు. వాళ్ళు 10 సంవత్సరాలకు వస్తే
10 సంవత్సరాల నెంబరు దేవుడు అనుగ్రహించాడు. 20 సంవత్సరాలు అంటే వాళ్ళకి 6 నెంబరు 7 నెంబరు దేవుడు అనుగ్రహించాడు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వాళ్ళకి ప్రతి దినం ఒక నూతన క్రియ. ఈరోజు ఆ దేవుడు మన జీవితంలో నూతన క్రియ జరిగించడా? ఆ నూతన క్రియ జరిగించలేడా దేవుడు? అయ్యా అదిగో అక్కడ మేము ఐగుప్తులో కీరలు తిన్నాము, దోసకాయలు తిన్నాము, ఆ బంగాళదుంపలు తిన్నాము. ఇక్కడ కూడా ఏందయ్యా మాకు ఈ తిప్పలు, అదే ఆలుగడ్డలు తిని తిని ఏం చేస్తుంది, బోరు కొడుతుంది ప్రభువా. అనుగులోనే వాళ్ళకి ఆకాశం నుండి పూరీలు కురిపించాడండి దేవుడు. హల్లెలూయా. ఒక్కొక్కడు 30-40 పూరీలు తినేవాళ్ళంట. 20 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారమ్మా? 20 లక్షల మంది. ఒక్కొక్కరికి 30-40 పూరీలు అంటే ఎన్ని కావాలి? మానవుడు చేస్తాడా? కానీ నూతన క్రియ ఈరోజు మన జీవితంలో కూడా నూతన క్రియ దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత వాటిని ఇదిగో గూర్చి మనం ఆలోచన చేయకూడదండి. గత సంవత్సరం అయిపోయింది, గత సంవత్సరము రాత్రి విడిచిపెట్టేశాము, క్రొత్త సంవత్సరంలోకి వచ్చాము మనము. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, నీకు నూతన క్రియ నేను చేస్తాను. హల్లెలూయా. నూతన క్రియ నూతన క్రియ మన జీవితంలో పాత వాటిని తీసేసి క్రొత్త వాటిని దేవుడు మన జీవితంలో జరిగించబోతున్నాడు. నామతే దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాత వాటిని తీసేసి రాత్రి గతించిపోయినాయి, ఇప్పుడు ఏమైనా నూతన క్రియలు మన జీవితంలో దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడే అది మొలుసునంట. ఎప్పుడు మొలుసునమ్మా? ఇప్పుడే, ఎప్పుడో కాదండి. దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు మర్చిపోయే దేవుడు కాదు, మాట తప్పని దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, ఇదిగో నీ తల చూస్తాలే అనే దేవుడు కాదు. ఇప్పుడే ఈ క్షణమే నీ జీవితంలో నూతన క్రియ చేస్తా అన్నాడు. అది నీలో మొలుస్తాయంట. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఎవరైతే దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా విశ్వాసులుగా జీవించడానికి ఇష్టపడుతున్నారో, విశ్వాసమైన జీవితం కలిగి నా దేవుడు ఈ 2025 సంవత్సరంలో నా దేవుడు విశ్వసించి నమ్ముకున్నాను, ఇదిగో నా జీవితంలో ఆయనే ఈ సంవత్సరమైన ఆ దయాకిరీటులకు నడిపించిన దేవుడు ఆయనే కనుక ఆయనే నా జీవితంలో నూతన కార్యములు నూతన క్రియలు జరిగిస్తాయని చెప్పిన దేవుడు మాట తప్పనివాడు. ఈ క్షణం నుంచి అదే నీ జీవితంలో మొలుసులు. మీరు దాన్ని ఆలోచింపరా? మనం ఎక్కడో ఆలోచనకు వెళ్తూ ఉంటాం, ఏదేదో మనం చేయాలనుకుంటాం కదా. ఇందాక మన సుహాసిని అమ్మాయి చెప్పిన సాక్ష్యంలో వాళ్ళు ఎక్కడ అనుకున్నారు, కానీ దేవుడి చిత్తం ఏందమ్మా? ఆల్వాళ్ళు. నేను కూడా ఎక్కడో అనుకున్నాను, ఇల్లు కొనేటప్పుడు అక్కింపేట అంతా తిరిగి వచ్చాను. ఎక్కడెక్కడో అనుకున్నాం, కానీ ఆయన చిత్తము మనం ఎక్కడో ఏదో చేయాలనుకున్నాం, కానీ జరిగేది ఎవరి చిత్తమో? దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. ఈరోజు ఆయన దేవుడి చిత్తం ఉంది కాబట్టి ఈ మహానగరంలో కింగ్ సిటీలో మనం దేవుడు ఏర్పాటు చేసుకొని ఇక్కడ నివాసంగా ఉండటానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో కాదండి. దేవుని యొక్క కృపలో మనం జీవిస్తున్నప్పుడు, ఇదిగో దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా మనం నింపబడినప్పుడు, ఇదిగో ఒక్కసారి ఆయన కార్యములో ఆలోచింపరా? ఈ మహానగరానికి ఎలా వచ్చామో ఆలోచింపరా? ఏ స్థితిలో ఉంచామో ఆలోచింపరా? ఏ దీన స్థితిలో ఉంచి వచ్చామో మనం అనుకున్నామా మంచి ఉద్యోగాలు ఇస్తాడని, మంచి ఇదిగో ఉన్నతమైన స్థితిలో మనం ఉంటామని, మనకు చక్కటి కుటుంబం ఇస్తాడని, చక్కటి సంతానం ఇస్తాడని మనం ఏ రోజైనా ఆలోచించామా? కానీ ఆయన చిత్తము మన జీవితంలో జరిగింది. ఆలోచింపరా? ఆయన చేసిన మేలు మనం పొందుకున్నాము, ఆలోచింపరా? అలాంటి దేవుడు నీకు నాకున్నప్పుడు మనం ఎంతగా ప్రతి దినము ఒక నూతన దినమే. ఆమేన్, హల్లెలూయా. ప్రతి దినము ఒక నూతన దినమేమండి. నేను 365 రోజులు నూతన దినమే నాకు. ప్రతి దినము దేవుడు ఎదుగుతూ ఉంటాము. ప్రతి దినము వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. ఇదిగో దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆత్మశక్తి కలిగిన వారు మనం ఉన్నప్పుడు దేవుడు ఆయన కార్యములు మనము గుర్తించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నేను అరణ్యములో త్రోవ కలుగజేస్తున్నాను. హల్లెలూయా. నేను అరణ్యములో అరణ్యం అంటే ఏంటి? అడవి. అక్కడ మనకి ఏ మార్గం ఉండదు.
ఎక్కడికి వెళ్ళాలో గమ్యం తెలీదు, ఏ స్థితిలో మనం నడవాలో గమ్యము తెలీదు. మహోన్నతమైన దేవుడు నిన్ను నన్ను ప్రేమించి తన మహోన్నతమైన కృపలో ఈ యొక్క అన్యమైన లోకములో ఇదిగో మంచి చెడులు, ఇదిగో మిళితమైన ఈ లోకములో చెడుని విసర్జించి మంచిని గ్రహించుకొని దేవుని పట్ల నువ్వు తిరిగినప్పుడు ఆయన నీ పట్ల తిరిగి నూతన క్రియలు జరిగిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నూతన క్రియలు జరిగించేవాడండి మన దేవుడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నేను అరణ్యములో త్రోవ కలిగజేయుచున్నాను. మనము ఈ పాపపు లోకము, ఈ లోకము అరణ్యంలో మనం ఉన్నాము. కానీ త్రోవ చూపించే దేవుడు దేవుడే, నడిపించే దేవుడు దేవుడే, మన వెన్నంటుండి సహాయం చేసే దేవుడు దేవుడే. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అరణ్యములు 40 సంవత్సరములు తోడుగా ఉన్నట్లుగా ఈ యొక్క లోక అరణ్యములు మనం జీవించినంత కాలము, మనం బ్రతికినంత కాలము, ఇదిగో ఇలాంటి సంవత్సరములు 2026, 27, 28 మన జీవిత కాలం అనేక సంవత్సరాలు వచ్చినప్పటికీ దేవుడు మనకి తోడు ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. నూతన కార్యములు జరిగిస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భవిష్యత్తులో అద్భుతమైన కార్యములు జరిగించేవాడు ఆయన, ఆశ్చర్య కార్యములు జరిగించేవాడు. ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ఆయన అరణ్యంలో ప్రయాణం చేస్తున్నప్పుడు వెనక ఐగుప్తీయులు ఇదిగో ఫరో సైన్యము తరుకుంటూ వస్తున్నప్పుడు ఇదిగో ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది. ఆయన అద్భుత కార్యము చేసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితంలో నూతన కార్యములు చేయడం, ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యములు చేయటానికి నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడండి. మనం సామాన్యులు కాదు, నేను పదే చెబుతాను. మనం సామాన్యులు కాదు, మహోన్నతమైన దేవుని యొక్క బిడ్డలు, దేవుని చేత ఏర్పరచబడిన బిడ్డలు మనము. ఈ లోకములో వెలుగు సంబంధమే మనమే, అంధకారములో ఉన్నవారిని ఇదిగో వెలుగును ఇవ్వటానికి ఇదిగో దేవుని యొక్క వెలుగును పొందుకున్నాం మనము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆయన ఇదిగో ఈ లోకపు అరణ్యములో మనం ఉన్నప్పుడు, త్రోవకాలుగా తిరుగుతున్నప్పుడు ఆయన మనని నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడవడు. అడుగులు తడపడినా, అలసటపై పడినా, అడుగులు తడపడినా, అలసటపై పడినా, అడుగు తట్టి నడిపిస్తాడు నా దేవుడు. నడిపిస్తాడమ్మా, నడిపిస్తాడు. మన చేయి పట్టుకొని 2025 సంవత్సరంలో ఏ విధంగా నడిపించాడు, ఈ 26 సంవత్సరంలో నడిపిస్తాడు. నూతన క్రియల ద్వారా. ఏ క్రియల ద్వారా? నూతన క్రియల ద్వారా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన మనము దేవుని యొక్క నూతన క్రియలు పొందుకోవడానికి సిద్ధపడాలి. దేవుడు బహుగా మనకి నూతన దీవెనలతో నూతన కార్యములు చేయబోతున్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నూతన కార్యములు మన జీవితంలో చేయబోతున్నాడండి. ఆశ్చర్య కార్యములు మన జీవితంలో చేయబోతున్నాడు. మనం భయపడవద్దు. దేవుని వైపు చూడండి, అంటే జరిగేది ఆయన చిత్తమే. ఆయన కృప నిరంతరము ఉండును గాక. ఆమేన్. ఆయన కృప నిరంతరము. ఈ సంవత్సరం అనే దయకిరీటంలోకి దేవుడిని నడిపించాడు. ఈ హితవచనములోకి దేవుడు మనల్ని నడిపించాడు. నడిపించిన దేవుడు గొప్ప దేవుడు కనుక మన దేవుళ్ళో భయభక్తులు కలిగి ఉన్నట్లయితే దేవుని యొక్క సంధిలో దేవుని కొరకు, అందుకే ఆయన అల్పయు చెప్పండిరా, కొంచెం పొగైనమ్మా, పొగైంటే అందిస్తున్నామ్మా. అల్పయు చెప్పండి గట్టిగా. ఒమేగయో అని డౌట్ పడుతున్నారండి. అల్పయు నేనే, ఒమేగయో నేనే. దేవుని స్తోత్రం. అంటే అనువాడును నేనే, ఉన్నవాడును నేనే, మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే. దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టికర్తలో ఉన్నాడు. ఇదిగో దేవుడు చివరి వరకు తన యొక్క రాజ్యంలో చేర్చుకున్నంత వరకు మనకి సదాకాలము తోడు ఉండే దేవుడు. హల్లెలూయా. మనము సంతోషం అండి దేవుని బిడ్డలు. అందుకే దేవుని యొక్క బిడ్డలైన మనం ఎల్లప్పుడూ నిరంతరం తోడుగా ఉండాలి.
దేవుడి చేత మనము ఏర్పరచబడిన బిడ్డలమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు సర్వాధికారైన దేవుడు మన దేవుడు. మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్తు కాలములో ఆయన క్రీస్తు శకము క్రీస్తుపురము ఉన్నవాడు, క్రీస్తు శకము ఉన్నవాడు. ఎవరు అవునన్నా కాదన్నా, ఎవరు అవునన్నా కాదన్నా. ఈ నూతన సంవత్సరము, అసలు ఈ నూతన సంవత్సరం అంటే అర్థం ఏంటండి? నూతన సంవత్సరం అంటే అర్థం ఏంటి చెప్పండి? యేసు ప్రభుకి, యేసు క్రీస్తుకి పేరు పెట్టిన దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ చూస్తాం మనం? లోక సువార్త చూడండి ఒకసారి. లోక సువార్త 2వ అధ్యాయము ఎక్కడ చూస్తామంటే 22 వస్తుంది. 2వ అధ్యాయం 22 వస్తుంది చదవండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు. కొంచెం పైకి వెళ్తే 21 వచనం కూడా చదవమ్మా. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు. ఎప్పుడమ్మా? చాలా మంది ఎందుకో క్రిస్మస్ ఎప్పుడు విన్నారా మాట? క్రిస్మస్ బైబిల్ ఎక్కడ ఉంది ఏమ్మా? 25వ తారీఖు అని ఎక్కడ ఉంది అడుగుతారా లేదా? చాలా మంది యూట్యూబ్లో మనం చక్కర్లు కొడతా ఉంటాయి. దమ్ముంటే యేసుక్రీస్తు 25వ తారీఖున పుట్టాడా అని చూపించమను. అసలు అంతగా ఆలోచించాల్సిన పని లేదు. ఎందుకంటే మనము లోక సువార్తలోనే మనకి జకరియా యొక్క యాచక ధర్మ ప్రకారంగా లెక్కలెత్తే 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు వచ్చింది. అంత మైండ్ మనకి లేదు అనుకుందాం, అంత మైండ్ మనకి లేదు, అంత జ్ఞానం లేదు అనుకుందాం. సింపుల్గా ఈరోజు యేసుక్రీస్తు జన్మించిన రోజమ్మా 8వ రోజు. అంటే కొంచెం మనము కొంచెం వెనకెళ్తే 25వ తారీఖు అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడికి వస్తే 8 దినాలు యేసయ్య పుట్టి 8 దినాలు అయింది. అంటే యేసుక్రీస్తు 25వ తారీఖు వచ్చింది కదా, సింపుల్ లెక్క, పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. జకరియా యాచక ధర్మ ప్రకారంగా లెక్కలైతే 25వ తారీఖు. ఒకసారి నేను వాక్యం చెప్పాను, ఎంతమంది గుర్తుగానే 25వ తారీఖు అని నేను నిరూపించాను. ఇప్పుడు ఈ అంత జ్ఞానం అవసరం లేదు. యేసుక్రీస్తు ఇదిగో ఈ యొక్క జనవరి 1 నుంచి మనము కొంచెం 31, 30, 29, 28 అట్లా లెక్కేసుకొని పోతే 25వ తారీఖు క్రిస్మస్. 25వ తారీఖు క్రిస్మస్. 8 దినములు. ఇది జనవరి 1. ఏమిటమ్మా? జనవరి 1. వాళ్ళు యేసయ్యకి ఏం పెట్టారు? సున్నతి చేయబడిన తర్వాత పేరు పెట్టబడిందండి. అందుకే ఈరోజు ఆ రోజు యేసుక్రీస్తుతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులు కూడా ఎక్కడికి వెళ్ళారు? దేవుని సన్నిధికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారమ్మా? దేవుని సన్నిధికి వెళ్ళారు. ఈరోజు మనం అది ఆదర్శవంతంగా చేసుకొని ఈ లోక భూప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవులు కానీ ఆ దేవుని యొక్క నామాన్ని స్తుతించగలుగుతున్నాం, దేవుని యొక్క నామాన్ని మహిమపరచగలుగుతున్నాం. పవిత్ర కుటుంబం అంటారు. పవిత్ర కుటుంబ ఆరాధనలో వాళ్ళు పాలు పొందుకున్నారు. యేసుక్రీస్తుతో పాటు తల్లి అయిన మరియా, యేసుక్రీస్తు తండ్రి అయిన యేసోబు దేవుని యొక్క సన్నిధిలో దేవుని మహిమపరచడానికి. యేసుక్రీస్తు బాలుడిగా ఉన్నప్పుడు వాళ్ళందరూ ఇదిగో పవిత్ర కుటుంబంగా, ఈరోజు మనం అందరం పవిత్ర కుటుంబం అండి. నూతన సంవత్సరంలో ఇదిగో ఆ పవిత్ర కుటుంబం పవిత్ర ఆరాధనలో పాల్పు పొందుకోవటానికి ఈ జనవరి 1ని దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తు పెట్టుకోండి, ఇది సామాన్యమైన రోజు కాదండి. ఇది 24వ వచనములో అంటాడు, ప్రతి చోళ్ళు మగపిల్ల ప్రభుకు ప్రతిష్ట చేయబడవలెను.
మన పిల్లల్ని మనము ప్రతిష్ట చేయబడిన వారమి, దేవునికి ప్రతిష్ట చేయబడిన వారమి. అందుకే దేవుని యొక్క బిడ్డల జీవితంలో నూతన క్రియలు జరిగించేవాడు. ఆమేన్, హల్లెలూయా. కొన్ని వచనములు త్వరగా వెళ్ళిపోతాను, ఇంకో 5 నిమిషాలు నేను ముగిస్తాను. నూతన క్రియలు మన జీవితంలో జరగాలంటే మనకి ఏం కలగాలంటే ఏస్కేల్ గ్రంథము 36వ అధ్యాయము, ఏస్కేల్ గ్రంథం 36వ అధ్యాయము 26వ వచనం చదవండి త్వరగా. మీరు కొంచెం ఫాస్ట్ అయితే నేను ఫాస్ట్గా ముగిస్తాను. ఏస్కేల్ గ్రంథం అమ్మ 36:26 అమ్మా. ఏమిస్తాడంట? నూతన క్రియలు మన జీవితంలో జరగాలంటే మనకి ఏమి ఉండాలంట? నూతన హృదయం మనకు ఉండాలి. నూతన హృదయం మనకి ఏమిచ్చాడు? మనకి నూతన హృదయం ఇచ్చాడు. దేవుని నామాన్ని మహిమపరుచుకోవటానికి, దేవుడు నూతన క్రియలు జరిగించడానికి మనకి నూతన హృదయము. చదవండి. ఏముండాలి? నూతన స్వభావం ఉండాలండి. అంటే కొత్త స్వభావము. పాత స్వభావం ఏంటి అమ్మా? నిద్రపోతున్నారా? ముగించాలా? చూడండి. పాత స్వభావము మనం విడిచిపెట్టాలి. అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనములు మనం చూస్తే అక్కడ శారీరక స్వభావములు ఉంటాయి, కక్షలు ఉంటాయి, ఇంకేముంటాయి అమ్మా మన జీవితంలో? అమ్మా పాపపు శరీర స్వభావం అంట. చదవండి ఇంటికి పోయినాక. ఆ జీవితం మన జీవితంలో ఉండకూడదు, ఆ క్రియలు మన జీవితంలో ఉండకూడదు. నూతన క్రియలు ఏదనగా ఆ కింద వచనములో ఉంటాయి. ఆ క్రియలు మన జీవితంలో, మన కుటుంబంలో, మన విశ్వాసమైన జీవితంలో ఉండాలి, వ్యక్తిగత మన జీవితంలో ఉండాలి. కనుక ఆ నూతన క్రియలు ఏదనగా నూతన స్వభావం, మంచి మిళితమైన గుణములు, చెడ్డ గుణములు కాదు. చెడ్డ గుణములు వదిలేశాం. ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరించామో, ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన నామాన్ని మనం అంగీకరించి బాప్తిసం తీసుకున్నాం, అప్పుడే పాపపు స్వభావం విడిచిపెట్టాము, నూతన స్వభావం మనము ధరించుకున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మన జీవితంలో నూతన స్వభావము. చూడండి, మగ్దలేని మరియ లోక సువార్తలో మనం చూస్తాము 8వ అధ్యాయం 2వ వచనంలో. చదవగానే మగ్దలేని మరియ గురించి మన అందరికీ తెలుసు. ఆమె ఆ శరీరంలో ఎన్ని దెయ్యాలు ఉన్నాయంట అమ్మా? 7 దెయ్యాలు. చదవండి అక్కడ. తర్వాత నేను 8వ అధ్యాయం 2వ వచనం. 7 దెయ్యాలు పట్టిన స్త్రీ అండి. 7 దెయ్యాలు పట్టిన స్త్రీ జీవితం ఎలా ఉంటుంది? ఎంత ఘోరంగా ఉంటుంది. కానీ దేవుడు ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాడు. నూతన క్రియ. ఆ దెయ్యాలన్నీ ఎలగొట్టాడు. ఆమేన్, హల్లెలూయా. దెయ్యాలు ఉన్న చోట మంచితనం ఉండదండి. దెయ్యాలు ఉన్న చోట ఎలా ఉంటారు? వాళ్ళు గాయపరుచుకుంటారు పాపం, కానీ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళ శరీరంలో ఉంది ఒక్క దెయ్యం కాదంటే 7 దెయ్యాలు ఉన్నాయంట. కానీ ఆ జీవితంలో నూతన క్రియ చేసిన తర్వాత ఆమె మార్చబడింది. పునరుద్ధానమైనప్పుడు మొట్టమొదటగా మగ్దలేని మరియ యేసయ్యని చూసింది. హల్లెలూయా. మొట్టమొదటి అవకాశము చూడండి. ఒకప్పుడు దెయ్యాలతో దెయ్య పీడితురాలుగా ఉండిపోయిన ఆ మగ్దలేని మరియ, ఇదిగో ఆ దెయ్యాన్ని దేవుడు వదిలించిన తర్వాత ఇదిగో ఆమె పరిశుద్ధురాలుగా ఉండి ఇదిగో దేవుని దర్శించింది. మొట్టమొదటిగా పునరుద్ధానుడైన ఆ యేసుని చూడగలిగింది. ఎంత గొప్ప క్రియ, ఎంత గొప్ప నూతన క్రియ. ఈరోజు ఆమె జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో జరిగించడా? మనం ఎప్పుడైతే దేవుడికి సమర్పించుకున్నప్పుడు. అందుకే మత్తయి 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా అనేకులు దెయ్యాలు పెట్టిన వారు ఉన్నారంట. వాళ్ళు దేవుని లోబడేవారు కాదు. ఎప్పుడైతే దేవుడు కలగజేసుకొని ఆ దెయ్యములు ఎలకొట్టినప్పుడు వాళ్ళ జీవితము వాళ్ళ నూతన జీవితంగా మారిపోయింది. వాళ్ళ జీవితంలో నూతన క్రియలు ప్రారంభమైనాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఇదిగో నూతన కార్యములు జరగాలంటే మన పాపపు స్వభావాన్ని విడిచిపెట్టాలి. పౌలు సౌలుగా మారక ముందు ఆయన ఏం చేసేవాడు? అనేకుల్ని హింసించేవాడు, బాధ పెట్టేవాడు, ప్రార్థన చేసుకున్న వాళ్ళని. ఎవరిని? ప్రార్థన ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వెళ్ళిపోయేవాడు, బాధ పెట్టేవాడు. ఆయన జుట్టు పట్టుకొని బజార్లోకి ఈడ్చిపోయేవాడు, కొట్టేవాడు, ఎంతో ఘోరంగా హింసించేవాడు. కానీ
దమస్కు మార్గంలో దేవుడు ఇదిగో ఆయన జీవితంలో నూతన కార్యం జరిగించాడు. దేవుని చూడగలిగాడు. అనుకున్న ఈ లోకంలో నేత్రాలు రాలిపోయినాయి. ఆత్మీయ నేత్రాలు పొందుకున్న తర్వాత, దేవుని చూసిన తర్వాత ఆయన జీవితంలో నూతన క్రియలు చేయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము జీవితంలో కూడా అంతే. దేవుడు ఎంత నూతన క్రియ జరిగించాడు. ఆదికాండము 12వ అధ్యాయంలో మనం మొదటి వచనం చదువుకుంటే, చదవండి తొందరగా. ఆదికాండము 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనం తొందరగా చదవాలి. నువ్వు లేచి ఆగనమ్మా, ఏమంటున్నాడు దేవుడు అబ్రహాముతో? అబ్రహాము నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఎద్దు నుండి, నీ తండ్రి ఎద్దు నుండి బయలుదేరి నేను చూపించే దేశముకు వెళ్ళుము. చిత్తమన్నాడా? నా వల్ల కాదు ప్రభువా, నేను కొంచెం ఇంట్లో పని ఉంది, తర్వాత వస్తాను అన్నాడా? చిత్తమే అన్నాడు. ఎక్కడికి, ఏమిటి, ఎలా కూడా అడగలేదు ఆయన. చిత్తము ప్రభువా, నీ మాటే జరుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపలో మనము ఏర్పడినప్పుడు, యేసయ్య మాట మనం విన్నప్పుడు అబ్రహాముని దీవించిన దేవుడు మనకి ఇస్తాడు. కింద లైన్ చదవమ్మా, ఏమన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి, ఇక్కడ ప్రతి ఒక్కరు గొప్ప జనముగా దేవుడు చేసేవాడండి. మనం కాదు, మన జీవితాలు కాదు, మన జీవితంలో ఏదనుకుంటే అది నెరవేర్దు. కానీ దేవుడు ఆశీర్వదించబడిన దీవెనలు, దేవుడి చేత నింపబడిన దీవెనలు మనకు ఉండాలంటే, దేవుడిచ్చే దీవెనలు మనం పొందుకోవాలంటే మనం దేవుని మాటకు విధేయత చూపించాలి. అప్పుడు గొప్ప జనముగా ఈ 2020 సంవత్సరంలో ఇక్కడ గొప్ప జనముగా మనందరినీ దేవుడు ఉంచబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటాడు ఇంకా కింద లైన్లో చదవమ్మా? నిన్ను ఆశీర్వదించి నిన్ను, నీ నామమును గొప్ప. అబ్బా, ఎంత గొప్ప! ఈ ఆల్మల్ ప్రాంతంలో మనం ఎంత గొప్పగా ఉన్నాం. నిజమే. మీరు ఎంతమంది అంటున్నారు లేదు కానీ చాలా మంది అంటున్నారు, అబ్బా మీ వాళ్ళు ఎంత కష్టపడతారయ్యా. ఒక డెడికేషన్ అంటే వాళ్ళు కష్టపడే విధానంలో ఒక న్యాయం ఉందండి. మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇదిగో మనం ఆ న్యాయమైన పద్ధతిలో మనం పనిచేస్తున్నాం. అన్యాయంగా మనకు డబ్బులు సంపాదిట్లా కష్టపడుతూ శ్రమలు వస్తున్నాం. మన బిడ్డలు ఆ స్టవ్ దగ్గర, ఆ వేడి దగ్గర, నాకు తెలుసు నేను పడ్డ బాధ. వీళ్ళు ఈరోజు ఎంతగా వాళ్ళు పడుతుంటే నాకు అర్థమైంది. ఎందుకంటే ఆ బాధ నేను పడ్డాను కాబట్టి. కానీ అందులో ఏముంది? మనకి న్యాయం ఉంది. అన్యాయపు సొమ్ము కాదు మనం సంపాదిస్తుంది. ఏ సొమ్మమ్మ? కష్టపడి చెమట సంపాదిస్తున్నాం. మన బిడ్డలు ఈ రోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం ఏంటంటే ఆ కష్టాన్ని దేవుడు చూశాడు, ఇదిగో బహుగా ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిన్ను ఆశీర్వదించి గొప్ప జనముగా చేస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక జక్కే జీవితంలో కూడా మనం లోక సువార్తలో 19వ అధ్యాయం 1 నుంచి 10 తర్వాత చదువుకోండి. అక్కడ జక్కే జీవితము ఒకప్పుడు ఏ జీవితం అంట? పైసా 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 పిండుకునేవాడు. పైసలు ఏం చేశాడమ్మా? వడ్డీలు, చక్ర వడ్డీలు, అందరికి వడ్డీలకు ఇచ్చి వాళ్ళందరినీ బాధ పెట్టి డబ్బు సంపాదించేవాడు. కానీ అలాంటి వాళ్ళ జీవితంలో యేసయ్య ఆయన జీవితంలో రక్షణ భాగ్యం ఇచ్చి నూతన క్రియ జరిగించాడు. హల్లెలూయా. ఈ రోజు మనం ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఇంకా ఎవరైతే రక్షణ లేదో ఆ రక్షణ పొందుకున్నప్పుడు మన జీవితంలో నూతన క్రియ దేవుని జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నూతన క్రియలో మన జీవితంలో జరగాలంటే మనలో పరిశుద్ధాత్మ ఉండాలండి. మనలో ఏముండాలమ్మా? పరిశుద్ధాత్మ ఉండాలి. అపొస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం రాసుకోండి, అంతే తీగాకండి. అక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు పౌలు అనేకమైన విస్తారమైన ఇదిగో ఆత్మను సంపాదించగలదు. పరిశుద్ధాత్మ వల్ల ఉన్నప్పుడు మనము దేవుళ్ళు ఎదుగుతామండి. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఏం చేస్తాము? మన ఇష్టమైన జీవితం జీవిస్తూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు మన కళ్ళు కాంపౌండ్లో పోవాలన్నా పోలేము. ఎందుకంటే మనలో ఉంది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధమైన దేవుడు మనలో ఉన్నప్పుడు ఆ అపవిత్రమైన స్థలంలోకి మనం వెళ్ళలేస్తాడా? అంటాడు, రేయ్ నేను ఉండే స్థలం కాదురా ఇది రా అంటాడు. మనం వెళ్ళలేము.
ఎందుకంటే మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక అపవిత్రమైన స్థానంలోకి మనం వెళ్ళనీయడు. పాపం చేయాలన్న ఆ పరిశుద్ధాత్మ లేకపోతేనే పాపం చేస్తాం. ఆ పరిశుద్ధాత్మ లేకపోతేనే దేవుడికి విరుద్ధమైన కార్యం చేస్తాం. పరిశుద్ధాత్మ లేకపోతేనే మన విశ్వాసం ఎదగలేం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీకున్నప్పుడు నీ జీవితంలో నూతన క్రియలు దేవుడు జరిగిస్తాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా మనం ప్రాచీన జీవితము విడిచిపెట్టి క్రొత్త జీవితం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి త్వరగా. 3వ అధ్యాయము 9-10. 3వ అధ్యాయం 9-10. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చదవమ్మా త్వరగా. నేను నేర్పరి శిల్పకారుని వలె పునాది వేసితిని. మరి అప్పటి 3:9 ప్రతివాడు దాని మీద కొలిసిన రాత్రి 3:9 అది కాదనుకోండి. చదవమ్మా. ఒక్కడితో ఒకడు అది పాపపు జీవితం అండి. అబద్ధమాడేది పాప జీవితం. ఇప్పుడు మనం నూతన స్వభావంలోకి వచ్చాను కాబట్టి నూతన క్రియలు మన జీవితంలో జరిగిస్తాం. ఆమేన్, హల్లెలూయా. చదవమ్మా. ఏలయనగా పోలిక చొప్పున నూతన పరచబడుతున్నది. నవీన స్వభావమును క్రొత్త స్వభావము ధరించుకోండి, నూతన క్రియలు జరిగిస్తాడు. అదే విధంగా పాపపు స్వభావం మనలో ఉన్నప్పుడు ఆ పాపపు స్వభావముని యేసుతో పాటు మనం సిలువేయబడాం. ఆ పాప స్వభావం ఇప్పుడు మనలో లేదు. రోమిలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం 6వ వచనం 6:6 రోమిలకు రాసిన పత్రిక 6:6 ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసమే కాకున్నట్లు పాప శరీరము నిర్ధారకమైనట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడి ఎరిగింది. పాపపు స్వభావము యేసుతో సిలువేయబడింది. ఇప్పుడు ఇంక మాకు ఆ పాప స్వభావం జోలికి పోగలకండి. నూతన క్రియలు మన జీవితంలో జరగాలంటే నూతనంగా జీవించటం నేర్చుకోండి. నూతనంగా దేవుని సన్నిధిలో ఎదగటం నేర్చుకోండి. దేవుళ్ళు ఆత్మీయంగా బలపరచటం నేర్చుకోండి. దేవుడు కొరకు దేవుడు అవకాశం ఇచ్చినప్పుడల్లా దేవుని ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుని సన్నిధికి వెళ్ళండి. అప్పుడు మీ జీవితంలో నూతన క్రియలు జరిగిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2026 సంవత్సరంలో మనందరి జీవితంలో నూతన క్రియలు జరిగించిన గాక. ఆమేన్. నూతన ఆశీర్వాదములు దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ఆమె ఆత్మశక్తి ద్వారా దేవుడు మన ఇక్కడ అందరినీ జ్ఞాపకం చేసుకొని ఈ 2025 సంవత్సరముల అంతట్లో దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన మంచి ఆరోగ్యంతోనూ కాపుదలతోనూ దేవుడు కృప ద్వారా మన అందరికి తోడుగా ఉండి సహాయం దయచేయను గాక. ఆమేన్. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు ఎన్నో వాక్యాన్ని బట్టి కొంత సమయము ప్రభు నామని ఏ విధంగా అయితే మనతో మాట్లాడాడో ఆత్మశక్తి కలిగిన వారుగా ఆత్మస్వరూపమైన దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి నువ్వు సిద్ధపడినప్పుడు మన జీవితంలో నూతన స్వభావము దేవుడు జరిగిస్తాడు. నూతన శక్తి నూతన బలముతో దేవుడు నడిపిస్తాడు. మన దేవుడు చూస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరు వాక్య నిమిత్తం కొంత సమయం కళ్ళు మూసుకుని ప్రభా ఎక్కడి నుంచైనా నేను ప్రభా ఇదిగానైనా అయ్యా నూతన స్వభావంతో నేను జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఆయన పాపపు స్వభావం అది నరకము, అయ్యా పాపపు స్వభావం అది మరణమునైనా, అది అగ్నిగుండమునైనా, అక్కడ అగ్ని ఆరదు పురుగు సావదు ప్రభా. అయ్యా నూతన క్రియ అయ్యా నా జీవితంలో జరిగినప్పుడు నేను నీతో పాటు జీవిస్తాను, నీతో పాటు ప్రభా ఇదిగోనైనా పరలోకములో ప్రభా అయ్యా ఇదిగో నా తండ్రి నిన్నే ఆరాధిస్తాను నా తండ్రి. అయ్యా సహాయం దయచేయమునైనా, అయ్యా ఇదిగోనైనా నీ నామలో ప్రభా పరిశుద్ధ ఇదిగోనైనా శక్తి నాకు దయచేయమునైనా, పరిశుద్ధమైన గాలి ప్రభా ఆత్మ గాలి నా పయించునైనా, పరిశుద్ధాత్మనైనా సహాయం దయచేయనైనా. పరలోక కలివై నాపైన వీచుమా, తెల్లని పౌరమై నాపైన వాలుమా. పరలోక గాలివై నాపైన వీచుమా, తెల్లని పౌరమై నాపైన వాలుమా. నీ అగ్ని అభిషేకం నాకు దయచేయుమా,
నీ అగ్ని అభిషేకం నాకు దయచేయుమా, అధిక శక్తి పొందునట్లు నా పైన వాలుమా, అధిక శక్తి పొందునట్లు నా పైన వాలుమా, పరలోక గాలివై నా పైన వీచుమా. యేసయ్యా, ఇదిగో నైనా నీ పరిశుద్ధాత్మ నాయన నాపై వాలుము నాయన. అయ్యా, నీలో తొలగిపోకుండా ప్రభా, అయ్యా నీలో జీవించి ఈ 2025 సంవత్సరాల్లో ప్రభా నీ ద్వారా నేను నూతన క్రియలు పొందుకునే కృపను ప్రభా నాకును నా కుటుంబ సభ్యులకు దయచేయమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. ఈ సమయంలో మనము దేవుడు మన కొరకు ఏర్పరచబడిన కానుకను మనం అందరము దేవుని సమర్పించుకున్న ఈ నూతన సంవత్సరపు కానుకలు దేవుడికి ఇచ్చినప్పుడు అది 100 ఫలములతో దేవుడు మనకి ఇవ్వనున్నాడు కనుక మరి ఎనికి సాపగా మనము దేవునికి విరాళంగా ఇచ్చి దేవుని యొక్క మహిమార్థంగా